అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 సంక్షేమ పథకాల్లో భాగంగా మొన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 రోజున ఉచిత బస్సు సౌకర్యం స్త్రీలకు, ట్రాన్స్జెండర్కు కలగజేసింది. చాలా మంచి పథకం. సామాజికంగా స్త్రీలకి చేయూతనివ్వడం హర్షణీయం. చాలా మంచి పథకం. ఆ పథకం వల్ల ప్రతి స్త్రీకి సరాసరి నెలకి 1000 రూపాయలు కలిసి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారస్తులకి, విద్యార్థులకి, స్కూలుకు వెళ్ళే విద్యార్థులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇంతటి సామాజిక సంక్షేమ పథకం, మంచి పథకం కూడా కొంతమంది మీద ప్రతికూల ఫలితాలు ఇస్తారు. ఆ కొంతమందిలే ఆటో కార్మికులు. ఆటో కార్మికుల జీవనం చాలా చాలా బాధలతో కూడుకున్న జీవనం. అటువంటి జీవనం ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల, స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల, ఇంతకుముందు వారు ఆటో కార్మికులు రోజుకి 800 నుంచి 1000 రూపాయలు సంపాదించే ఆటో కార్మికులు ఈరోజు అతి కష్టం మీద రోజుకి 400, 500 మించి సంపాదించలేకపోతున్నారు. ఇంచేత ఇదివరకు కాలేజీకి వెళ్ళే యువతులు, స్కూల్స్కి వెళ్ళే చిన్న ఆడపిల్లలు, చిన్న వ్యాపారస్తులు ఆటోల మీద ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఉచిత బస్సు సౌకర్యం ఏర్పడిందో ఆటోలు ఎక్కడ మానేశారు. ఆటోలు ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దాంతో ఆటో కార్మికుల యొక్క ఆదాయం కూడా గండికొట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వారి జీవనోపాధి అనిశ్చితి ఏర్పడింది. మరి ఎలాగా? వాళ్ళు ఒకళ్ళకి బాగు చేశామని చెప్పి ఇంకొకళ్ళు పాడు చేయకూడదు కదా ప్రభుత్వం. ఈ మధ్యన ప్రభుత్వం చెబుతోంది, పేపర్లో చూసాం, వార్తాపత్రికల్లో, ఆటో వారి గురించి ఆలోచిస్తాం, వారికి కూడా కొన్ని పథకాలు ప్రవేశపెడతాం అని చెబుతోంది. సంతోషం. కానీ ఏం చేస్తుంది ఇంతవరకు తెలియదు. ఎలా నష్టపరిహారం చేస్తుంది తెలియదు ఇంతవరకు. దాని గురించి ఆలోచించాలి ప్రభుత్వం. ఆటో కార్మికులు, లక్షలాది ఆటో కార్మికులు ఉన్నారు మన రాష్ట్రంలో. వారి కుటుంబాలు, పిల్లల చదువులు, ఆరోగ్యం ఇవన్నీ ఆటోల మీదే జరిగి ఇంతకుముందు. ఇప్పుడు జరగడం చాలా కష్టం. అదే కాదు, ఆదాయం తక్కువైపోయింది. ఆయిల్ ఖర్చు, డీజిల్ ఖర్చు అది తగ్గదు, ఇన్సూరెన్స్ తగ్గదు, ట్యాక్స్ ఆర్టీఓ ట్యాక్స్ తగ్గదు, మెయింటెనెన్స్ ఛార్జెస్ తగ్గవు, రుణభారం కూడా తగ్గదు, ఖర్చులు ఏవీ తగ్గవు. కానీ ఆదాయం లేదు. మరి ఎలాగ వాళ్ళ జీవన భృతి ఎలాగా? చాలా ఆందోళనలో ఉన్నారు కార్మికులు, ఆటో కార్మికులు. సాధ్యమైనంత తొందరలో ప్రభుత్వం ఆలోచించి వారికి జీవనోపాధి కలిగించేటట్టుగా పథకాలు రూపొందించాలి. ఇప్పటికే సమయం మించిపోయింది. ఆగస్టు 15 ఉచిత ప్రయాణం స్టార్ట్ అయింది. ఆగస్టు అయిపోతుంది, రేపుతో ఎల్లుండితో. ఇంకా ఆటో కార్మికుల గురించి ఏ ప్రణాళిక బయటపడలేదు. దయచేసి ప్రభుత్వం వెంటనే ఆ ప్రణాళిక బయట పెట్టి అమలుపరచాలి. ఆటో కార్మికులకి డీజిల్ సబ్సిడీ రేటుకి ఇవ్వాలి. ఇన్సూరెన్స్, ఆర్టీఓ ట్యాక్స్ మొదలైనవన్నీ కూడా మాఫీ చేయాలి ప్రభుత్వం. అలాగే ప్రైవేటు రుణభారం భరించలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వమే సబ్సిడీల మీద ప్రతి ఆటో కార్మికుడికి ఆటో కొనుక్కోవడానికి రుణం ఇవ్వాలి. బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణం ఇప్పించాలి. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. హామీ ప్రభుత్వమే ఉండాలి. ఇంచని బ్యాంకులు హామీ లేని లోన్స్ ఎవరు? ఈ ఆటో డ్రైవర్లు హామీ గురించి ఊరా తిరుగుతారు. ఎవరు ఈ రోజుల్లో హామీలు పెట్టరు. అంటే దయచేసి ఆటో కార్మికులకి ఇచ్చే ఆ రుణము బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించాలి సబ్సిడీపై. ఆ రుణానికి హామీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్టీఓ, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఆటో కార్మికులకి అందరికీ ప్రమాద బీమా సౌకర్యం కలగజేయాలి. ప్రభుత్వమే ఉచితంగా కలగజేయాలి. అలాగే బస్సులు తిరగని రూట్లు ఉన్నాయి కొన్ని. మా గ్రామం ఉంది, సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామం. మా గ్రామానికి బస్సు రాదు. అటువంటి గ్రామాలకి, బస్సులు తిరగని గ్రామాలకి ఇదివరకు పూర్వంలో బస్సులకు రోడ్డు పర్మిట్ ఇచ్చినట్టుగానే ఆ రూట్లలో కొన్ని ఆటోలకి రోడ్డు పర్మిట్లు ఇవ్వాలి. ఆ విధంగా ఆలోచించి తగిన నివారణోపాయం వాళ్ళకి కల్పించి ఆ నష్టపరిహారం చేసేటట్టుగా ప్రణాళికలు రచించి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరూ. అందరికీ నమస్కారం. సెలవు.